ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి కొన్ని మాటలను ఈ దినాన్న ధ్యానిద్దాం. ఈ భాగములో చదవబడినటువంటి ఈ భాగంలో ప్రత్యేకముగా ఏమి చూస్తామనంటే, యేసుక్రీస్తు యొక్క ఉపన్యాసము చూస్తున్నాం. ఈ యొక్క ఉపన్యాసము మధ్యలో ఇంటర్లాక్యుటరీ చూస్తాం. ఏమిటి ఇంటర్లాక్యుటరీ అంటే? సంభాషణని ఇంటర్లాక్యుటరీ అంటారు. అనగా ఒకళ్ళు ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ ఉపదేశం మధ్యలో దాని గురించి సంభాషించడాన్ని ఇంటర్లాక్యుటరీ అంటారు. ఈనాడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ యొక్క సంభాషణలో కూడా అదే మనము చూస్తున్నాం. ఈ ఉపన్యాసములో ఈ ముందు అధ్యాయంలో కూడా మనము చూసినట్లయితే పేతురు కూడా మధ్యలో మాట్లాడతాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు పేతురు కూడా మధ్యలో మాట్లాడుతూ, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళే చోటికి నువ్వు ఇప్పుడు రాలేవని అంటారు. అయితే నా ప్రాణము పోయినా సరే నా ప్రాణము పెట్టుటకు కూడా నేను సిద్ధమే అని ఆ సంభాషణ మధ్యలో, ఆ ఉపన్యాసం మధ్యలో సంభాషిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు, ఆయనను ఎరుగనని మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ముందు అధ్యాయంలో ఎలాగైతే పేతురు యేసుక్రీస్తు వారి యొక్క ఉపన్యాసం మధ్యలో సంభాషించాడో, ఈ భాగంలో కూడా యేసుక్రీస్తు శిష్యులతో హృదయం యొక్క కలవరము గురించి మాట్లాడుతున్నారు. ఒక సాధారణమైనటువంటి హెచ్చరిక, అంతేకాకుండా ఒక ముందు జాగ్రత్త తెలియజేస్తున్నారు. ఏమనంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నారు. ఈ సందర్భము ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ముందు అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆత్మలో కలవరపడ్డారు. ఆత్మలో కలవరపడి, ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. కనుక అప్పుడు శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పినప్పుడు ఒకరి తట్టు ఒకరు చూసుకున్నారనే మాట చూస్తాం. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలకి శిష్యులందరూ కూడా నేనా అన్న భావనతోటి, లేదా ఏమిటి మధ్యలో ఈ మాట అని ఒకరి తట్టు ఒకరు చూసుకున్నారు. యేసుక్రీస్తు వారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, యేసుక్రీస్తుతో అనుదినము కూడా ఎవరైతే ప్రార్థన ద్వారా సన్నిహితంగా ఉంటారో, అనగా ఎవరికైతే యేసుక్రీస్తుతో పరిచయం ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క మాటలను ధ్యానిస్తారో, ఎవరైతే ఎక్కువగా ఆయనకి మొర్రపెట్టుకుంటూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ఆయన ద్వారా ఆదరణ పొందుకుంటూ ఉంటారో, వారి మనసు గురించి యేసుక్రీస్తు వారికి తప్పక తెలుస్తుంది. అనగా నువ్వు యేసుక్రీస్తు వారికి సన్నిహితంగా ఉంటే నీలో ఉన్నటువంటి బాధ ఏంటి, నీలో ఉన్నటువంటి అవసరత ఏంటి, నీకున్నటువంటి ఆవశ్యకత ఏంటి, దేని గురించి నువ్వు పైకి గంభీరంగా కనిపించినా, ముఖమునకు చిరునవ్వు అలంకరించుకొని సమాజంలో నువ్వు తిరుగుతున్నా, నీలో ఉన్నటువంటి దిగులు ఏంటన్నది నీకు యేసుక్రీస్తుతో పరిచయం ఉంటే ఆయన వెంటనే గ్రహించి నీ యొద్దకు వస్తారు. కనుక ఈ దినాన్న దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏమిటనంటే, ఇజ్రాయేలు వారందరూ కూడా యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఈ యొక్క బంధకముల నుంచి విడిపించి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారు. అప్పుడు మా అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సముచితమైనటువంటి స్థానము లభిస్తుంది. మాకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయినటువంటి పేదరికం అవ్వచ్చు, సమాజంలో తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అవ్వచ్చు, దేని నుంచైనా సరే
మేము ఒక మంచి స్థితిలోనికి వెళతామని ఆశతో ఇంతవరకు యేసుక్రీస్తుని అనుసరించారు. వారు ఇదే పేద స్థితిలో నుంచి మేము ఉండకుండా మంచి స్థితిలోనికి మేము వస్తామని ఆశతో వారందరూ కూడా ఉన్నటువంటి తరుణంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నేను మిమ్మల్ని విడిచి వెళుతున్నానో మీలో నన్ను ఇవన్నీ కూడా ముందు అధ్యాయంలో చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళలో కలవరం మొదలైందని యేసుక్రీస్తు వారు గమనించారు. కనుకనే ఇక్కడ చెప్పినటువంటి మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి అంటున్నారు. ఈ దినము దేవుని సన్నిధిని ప్రేమించి దేవుడి దినాన్న నాతో ఏమి మాట్లాడాలో దయతో నాతో మాట్లాడాలని ఆశతో వచ్చినటువంటి నీతో కూడా ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ హృదయమును కలవరపడనీయకు అంటున్నారు. మీ హృదయంలో ఉన్నటువంటి విచారములకు, నీ హృదయములో ఉన్నటువంటి దిగులకు, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధలకు, అయ్యో నా జీవితానికి ఎప్పుడు విడుదల, నా జీవితంలో నిజమైనటువంటి సంతోషము నేను ఎప్పుడు చూస్తాను, నా కుటుంబము ఎప్పుడు ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని నేను ఎప్పుడు పొందుకుంటాను అని ఆలోచిస్తూ దిగులుగా ఉన్నటువంటి నీతో ఇది నాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ హృదయమును కలవరపడనీయకు. నీ హృదయమును కలవరపడనీయకు అంటే నీ హృదయాన్ని కఠినము చేసుకోమని కాదు. నీవు కలవరపడకని చెప్పినప్పుడు నీ యొక్క హృదయమును సెన్సిటివ్గా ఉంచుకోవద్దని చెప్పడము కాదు. నీవు దిగులుగా ఉండకు అని అర్థం. నీ హృదయమును కలవరపడనీయకు అని అంటే గుండె భారముతో నీవు ఉండకు. అయితే ఎలాగ ఉండాలి, ఏ విధముగా ఉండాలి? కీర్తనలు 42:5 మనకి ఎలాగ ఉండాలో తెలియజేస్తున్నారు. చూద్దాం ఒకసారి. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ, చాలండి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇది నా కృంగితో పైకి మామూలుగా ఉన్న హృదయంలో ఉన్నటువంటి ఆందోళనతో, దిగులుతో, కలవరముతో ఉన్నటువంటి నీతో దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటున్నారు. నీ యొక్క విషయములన్నీ కూడా మనుషులకు తెలియకపోవచ్చు, కానీ నీ పరిస్థితి అంతా కూడా దేవునికి తెలుసు. కనుక ఇది నాన్న దేవుడు సూటిగా నీతోటే చెబుతున్నటువంటి మాట, దేవుని యందు నిరీక్షణ ఉంచు, నమ్మకం ఉంచుకో అని తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, సియోనులో ఉన్నటువంటి పాపులు ఎవరైనా ఉంటే వాళ్ళని కలవరపడని, సియోనులో ఉన్నటువంటి సియోను కుమారుడిగా, సియోను కుమార్తెగా ఉన్నటువంటి నీవు మాత్రము సంతోషముగా ఉండు అని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అవినీతి చేస్తున్నటువంటి వారు, అక్రమము చేస్తున్నటువంటి వారు, దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారు, వారు నడుస్తున్నటువంటి వాటిని బట్టి వాళ్ళని కలవరపడని, నీవు దేవుని కుమారుడిగా ఉంటూ, దేవుని కుమార్తెగా ఉంటూ నిత్యము కూడా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి నీకు ఈ దినాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ హృదయము కలవరపడనివ్వకంటున్నారు. దిగులు పడకు. ఈ దినాన్న దేవుడు నీతోటే మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ 14వ వచనంలో మొదటి వచనం 2వ భాగములు అంటారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచుచున్నారు అన్నది ఫుట్నోట్లో విశ్వాసం ఉంచుడి అని ఉంటుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి అంటున్నారు. కనుక ఈ దినాన్న ఆదరణకరమైన మాట, నీ దిగులుకు ఉన్నటువంటి మాట, సూటిగా నీతో చెబుతున్నటువంటి మాట, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఈ దినము నీతో అంటున్నటువంటి మాట, నా ప్రియ సహోదరుడా, సహోదరి,
నీవు దేని విషయమైతే దిగులుగా, దేని విషయమైతే విచారంగా ఉన్నావో దిగులు పడకు, నా యందు విశ్వాసం ఉంచు అని నీతో అంటున్నారు. నీకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. దేవునితో నేను ఎలాగ మాట్లాడతానండి, దేవునికి నేను ఎలాగ సాగిలపడతాను, నా యొక్క కష్టాలన్నీ కూడా, నాలో ఉన్నటువంటి దిగులును ఎలాగండి నేను దేవునికి తెలియజేసి తిరిగి నేను ఆదరణ పొందుకుంటానంటే, దిగులు పడకు, నీకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. నీ యొక్క విన్నపాలన్నీ కూడా తండ్రికి చేరవేసేటటువంటి మధ్యవర్తి మనకు ఉన్నాడన్న విషయాన్ని ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. సహజంగా మనము కష్టాల్లో ఉన్నప్పుడు పలికేటటువంటి మాట దేవుడే ఉన్నారండి అని సహజంగా అనేటటువంటి మాట, అటువంటి సహజంగా అనేటటువంటి మాట అనవలసినటువంటి పరిస్థితి నీకు లేదు. నీ నమ్మకము జీవము గల దేవునిపై ఉంచు. నీ నమ్మకము పరిశుద్ధాత్ముడిపై నువ్వు నమ్మకం ఉంచు. నీ నమ్మకము, నీ విశ్వాసము అత్యంత శక్తిమంతుడైనటువంటి మంచివాడును అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుపై ఉంచు అని దినాన్న ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నారు. అందుకనే మరీ చెబుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి అంటున్నారు. అనగా మనము యేసుక్రీస్తు ద్వారా నిబంధన చేయబడ్డాం. ఆషామాషి వ్యక్తులము మనము కాదు. త్రూ క్రైస్ట్ వీఆర్ బ్రాట్ ఇన్ టు కావనెంట్ విత్ గాడ్. దేవునితో మనము నిబంధన చేయబడినటువంటి వారము. కాబట్టి నిన్ను చూసుకోవలసింది ప్రతి విషయంలో కూడా నువ్వు ఇలాగ చెప్పడమే తడువు, దేవునికి నువ్వు విజ్ఞప్తి చేయడమే తడువు. ఆయన తన ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు నిబంధన చేయబడ్డావని జ్ఞాపకం ఉంచుకుంటే, జ్ఞాపకము తెచ్చుకుంటే నీలో దిగులు అన్నది ఉండదు. నిబంధన చేయబడ్డావు కనుక నీవు ఆయన వాగ్దానాలకు, ఆయన ప్రేమకు పాత్రుడు అవుతావు, పాత్రురాలు అవుతావు అని దినాన్న జ్ఞాపకం చేస్తున్నారు నీకు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు యేసుక్రీస్తుని మధ్యవర్తిగా, అనగా దేవునికి నీకు మధ్యవర్తిగా నమ్ముట ద్వారా నీవు ఆదరణను పొందుకుంటావు. నీ హృదయంలో ఉన్నటువంటి కలవరము తీరుతుంది అని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనములో ఒక చక్కటి మాట ఉంటుంది. తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెను, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచినవాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడు. కనుక కుమారునికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, యేసుక్రీస్తుకి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ మాటల ద్వారా మరొకసారి నీకు మధ్యవర్తి అన్న మాటే కాకుండా మరొక మాట కూడా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనకు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కలదు. కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపినటువంటి తండ్రిని ఘనపరచడు. కనుక నువ్వు కుమారుని ఘనపరచాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యందు నమ్మకం ఉంచేవాడు, దేవునిని నమ్మినవాడు తండ్రి పంపినటువంటి యేసుక్రీస్తునందు కూడా తప్పక నమ్మక ఉంచుతాడు. కనుక ఈ దినాన్న దేవుడు చెబుతున్నటువంటి మాటలు విశ్వాసం వలన వచ్చేటటువంటి సంతోషము నీ సమస్త సమస్యలకు కూడా విరుగుడు లాంటిది. నీ సమస్త సమస్యలకు కూడా విరుగుడు లాంటిది విశ్వాసం అన్నది ఈ దినాన దేవుని తెలియజేస్తున్నారు. హబక్కుకులో 2వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట ఉంటుంది. హబక్కుకు 2:4లో నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అని చూస్తాం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా
బ్రతుకునని. కీర్తనలు 27వ కీర్తనలో కూడా 13, 14లో కూడా చక్కటి మాట చూస్తాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుమంటున్నారు. చాలండి. కనుక ఇది నాన్న దేవుడు ఎన్నో ఆదరణకరమైన మాటల ద్వారా ఎందుకు నువ్వు దిగులుగా ఉంటున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు అనే విషయాల్ని మనకి తెలియజేస్తూ నీతోనే సూటిగా ఈ దినాన్న దేవుడు మాట్లాడుతున్నారు. అదే విశ్వాసము ద్వారా ఈ దినము నువ్వు నిత్య జీవం పొందుకుంటావనే వాగ్దానాన్ని కూడా ఇస్తున్నారు. అదే యోహాను సువార్త 14లో 2-3 వచనాల్లో ఒకసారి చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చాలు. కనుక దేని గురించి దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు విశ్వాసముంచుడి అని యేసుక్రీస్తు అంటున్నారు. ఈ శరీరము కొంతకాలము తర్వాత క్షీణించిపోయి నశించిపోయి మట్టికి మట్టిగా కలిసిపోతుంది. ఒక దినాన్న ఈ లోకమంతా కూడా సమాప్తమైపోతుంది. ఆ తర్వాత ఈ దేహము తర్వాత ఈ శరీరము ఈ లోకము కూడా ఉండనన్నటువంటి ఆ తర్వాత నిత్యము ఉండేటటువంటి ఆత్మ ఆ నిత్య లోకములో నిత్యము పొందుకునేటటువంటి సంతోషము పొందుకుంటావని నమ్ము అని అంటున్నారు. ఇది నాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎటర్నల్ హ్యాపీనెస్ గురించి చెబుతున్నారు. యేసుక్రీస్తుని నువ్వు నమ్మినట్లయితే నిత్యము ఉండేటటువంటి స్థలములో ఉంటావు, నిత్యము ఉండేటటువంటి సంతోషము పొందుకుంటావని తెలియజేస్తున్నారు. పరిశుద్ధులందరూ కూడా ఈ సత్యం బట్టే ప్రోత్సహించబడి సంతోషముగా ఉంటున్నారనే విషయం కూడా మనము గమనించాలి. మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా మనము నమ్మాలి. దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయంలో 21లో ఒక మాట చూస్తాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21లో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట అవశ్యము. కనుక ఇక్కడ ప్రాముఖ్యమైన మాట అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని అన్నమాట. అన్నిటికీ కూడా కుదురుబాటు కాలములు వస్తాయి. దట్ హెవెన్ వుడ్ మేక్ అమెండ్స్ ఫర్ ఆల్. అన్నిటికీ కూడా కుదురుబాటు కాలము వస్తుంది. నీ సమస్యలు అవ్వచ్చు, వ్యక్తిగతమైన సమస్యలు అవ్వచ్చు, ఏ సమస్య అయినా సరే, దేనికైనా సరే అన్నిటికీ కూడా కుదురుబాటు కాలము వస్తుందని అంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అటువంటి తర్వాత నువ్వు పొందుకునేటటువంటి నిత్య సంతోషము మనకు ఉన్నదని నమ్మమని దినాన్న మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చాలండి. కనుక సంతోషము దేనిలో ఉంది అంటున్నారు? సంతోషము దేనితో పోలుస్తున్నారు అని అంటే నివాసములతో పోలుస్తున్నారు. మనము పొందుకోబోయేటటువంటి నివాసములు, మీ అందరికీ కూడా నివాసములు నేను సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నారు. మన సంతోషం అంతా కూడా ఆ అపార్ట్మెంట్స్లో ఉన్నాయి, ఆ అబైడింగ్ ప్లేసుల్లో ఉన్నాయి. అవే మ్యాన్షన్స్, అవే నివాసములు, అవే వసతులు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ నివాసములు క్రీస్తు తండ్రి ఇంటిలో ఉన్నాయి.
పరలోకము ఒక ఇల్లు, పరలోకము ఒక గుడారము కాదు, పరలోకము ఒక పర్ణశాల కాదు, పరలోకము అది చేతులతో చేసినటువంటి నివాసము అంతకన్నా కాదు. అందుకని ఆ మాట మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనం మధ్యలో చూస్తాం. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినటువంటి నివాసములు మన కొరకు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు. సిద్ధపరిచినటువంటి నివాసములలో నువ్వు నేను ఉండడానికి మరలా వచ్చి తీసుకొని వెళ్తానన్నారు. అది మనకున్నటువంటి భాగ్యము. ప్రియమైనటువంటి దేవుని సంగమం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే, నువ్వు ఇక్కడ నివాసాన్ని నువ్వు పెర్మనెంట్గా పొందుకుంటావో లేదో కానీ శాశ్వతమైన నివాసములో శాశ్వతంగా ఉండేటటువంటి భాగ్యము నేను మీకు కలగజేస్తాను. అందుకే నేను వెళ్తున్నాను. మరలా వచ్చి నేనుండు స్థలములలో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అంటున్నారు. కనుక అది తండ్రి ఇల్లు. అందుకేనంటున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయంటున్నారు. ఆయన తండ్రి మన తండ్రి. అక్కడకు క్రీస్తు ఆరోహణమయ్యారు. ఆ ప్రదేశానికి నిన్ను చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళడానికి మరలా వస్తున్నారు. నాకు ఎలా తెలుస్తుంది అక్కడికి వెళ్ళడం అని నువ్వు దిగులు పడవసరం లేదు. కనుకనే నేను మరలా వచ్చి తీసుకుని వెళతాను అని అంటున్నారు. కనుక మనందరికీ కూడా సిద్ధపరిచినటువంటిది ఆయన వచ్చి దగ్గరుండి మళ్ళీ తీసుకెళ్తాననే భరోసా, వాగ్దానము మనందరికీ కూడా చేసి ఉన్నారు. అక్కడకు ఆ తండ్రి అనగా మన తండ్రి ఇంటికి నిజమైనటువంటి విశ్వాసులకే ఆహ్వానం ఉంది. పొడి పొడి విశ్వాసము, గుడి లోపల ఒక విశ్వాసము, గుడి బయట మరొక విశ్వాసము, గుడి లోపల ఒకరిని పూజించి గుడి బయట మరి ఇంకొకరిని పూజించి జనాభా గురించి నేను బ్రతుకుతున్నాను, జనాల్లో బ్రతుకుతున్నాను కనుక జనాలకు కావాల్సింది నేను చెయ్యాలని బయట, సంఘములో చేయవలసింది ఇక్కడ చెయ్యాలని ఇక్కడ, 2 రకాలుగా ఉంటే నువ్వు ఆ నివాసం పొందుకోలేవని ఖచ్చితంగా నీతో ఈ దినాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని దగ్గర బేరాలు ఉండవు. అది కాదండి అని అనడానికి కుదరదు. దేవుడు చెప్పినటువంటి విధముగా తూచా తప్పకుండా నువ్వు పాటిస్తేనే ఆ నివాసం నువ్వు పొందుకుంటావు. ఎంతకాలము పొడి పొడి వాతావరణంలో, ఎంతకాలమో కూడా ఉన్నట్టు లేనట్టు, లేనట్టు ఉన్నట్టు ఉంటావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసములో ఏ చిన్న సమస్య వచ్చినా వీగిపోయేటటువంటి విశ్వాసం ఉంటే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివే కాదు. ఎటువంటి సమస్య వచ్చినా సరే విశ్వాసములో నేను బలముగా ఉంటాను అని ఉన్నటువంటి వారే నిజమైనటువంటి విశ్వాసులు. వాళ్ళ గురించే నేను ఈ దినాన్ని మాట్లాడుతున్నాను, వాళ్ళతోటే నేను మాట్లాడుతున్నాను ఈ దినాన్ని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ విశ్వాసులకే మన తండ్రి ఇంట నివాసములు సిద్ధముగా ఉన్నాయంటున్నారు. ఆ నిత్య సంతోషం పొందుకోవాలనంటే నిజమైనటువంటి విశ్వాసులకు మాత్రమే. నిజమైన విశ్వాసము అని అన్నారు అని అంటే అబద్ధమైన విశ్వాసం ఉందని అర్థం, వేరే చెప్పవసరం లేదు. ఆ నివాసంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నివాసము ఒక మహిమలో, మహిమ కాంతిలో ఆయన నివాసం ఉంటున్నారు. ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా చేయలేము. కానీ మోషేకి అక్కడ తర్వాత కనబడినప్పుడు నిర్గమాకాండంలో చూస్తాం, ఆయన పాదములు ఏ విధముగా మెరుస్తున్నాయి దగదగమని వారు చూసినటువంటిది మనము చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అక్కడ ఉన్నటువంటి నివాసములు మ్యాన్సన్స్, ఆ నివాసములు ఉన్నాయి. పరలోకములో ప్రత్యేకముగా పరిశుద్ధులకు ప్రత్యేకమైనటువంటి వసతి కూడా ఉంది.
అందరూ కూడా ఒకేసారి దేవుని చేత కొనిపోబడినప్పటికీ ఎవరికి ఇవ్వవలసినటువంటి స్థానము, ఎవరికి ఉండవలసినటువంటి నివాసము వారికి ప్రత్యేకపరచబడి పరలోకములో ఉన్నదని మనము గ్రహించాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట చూస్తాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిన. ఈ దినాన్న నేను వెళ్ళి చూసి వచ్చి మీకు చెప్పట్లేదు. యోహాను దేవుని యొక్క ప్రియ శిష్యుడైనటువంటి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను దర్శనములో పొందుకొని అక్కడికి వెళ్ళకముందే అక్కడ ఎలాగుంటుందని ముందుగా మనకి తెలియజేస్తూ మనల్ని సిద్ధపరచడానికి చెప్పినటువంటి మాటలను ఈ దినాన్న మనము చెబుతున్నాం. కానీ కథలు కాదు ఇవి. ఎవరో రచించి ఆకర్షించబడ్డానికి చెప్పినటువంటి కట్టుకథలు కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న దేవుడు చెబుతున్నటువంటి రెండవదిగా పటిష్టమైనటువంటి ఆ నివాసాలు, ఆ మ్యాన్సన్స్లో, ఆ అబైడింగ్ ప్లేసెస్లో ఆ నివాసములు తాత్కాలికమైనవి కాదు. ఈ లోకంలో లాగా శాశ్వతముగా నిత్యము ఉండేటటువంటి నివాసాల్లో నిత్యము నువ్వు ఉంటావు. ఒక విశ్రాంతి గృహంలో ఎలాగైతే సేద తీర్చుకుంటామో శాశ్వతముగా అటువంటి విశ్రాంతి గృహాన్ని మనం పొందుకోబోతున్నామో అదే మీకు చెబుతున్నాను. మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఏమిటి నా యొక్క ఈ యొక్క జీవితం తర్వాత నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించే అవసరం లేదు. ఈ లోకం వరకే ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఈ లోకము గురించి నువ్వు ఆలోచించాలి. ఆ తర్వాత లోకము గురించి కూడా నువ్వు ఆలోచించాలి. అదే మన క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ప్రియమైనటువంటి దేవుని సంఘం, అందుకనే ప్రారంభంలోనే చెప్పారు, ఈ లోకపరమైనటువంటి నీకు ఉన్నటువంటి సమస్యల విషయంలో నీ హృదయములను కలవరపడనివ్వద్దని చెబుతున్నారు. ఈ లోకానంతరము కూడా నువ్వు ఎక్కడికి వెళతావు అన్న విషయంలో కూడా నీ హృదయమును కలవరపడనివ్వవసరం లేదు అని ఇది నాన్న దేవుడు తెలియజేస్తున్నారు. విశ్వాసులు, శిష్యులు ప్రతి ఒక్కరు కూడా వారి నివాసములను వీడి, అనగా లోకంలో ఉన్నటువంటి నివాసములను వీడి క్రీస్తును చేరుకుంటారన్న విషయాన్ని గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అక్కడ ముందుగా చెప్పినట్టుగా అనేక నివాసములు కలవని తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి యేసు పేతురుతో అంటారు. ఏమనంటే యోహాను సువార్త 13:36లో చూస్తాం. యోహాను సువార్త, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నువ్వు ఇప్పుడు రాలేవు కానీ తరువాత వచ్చేదవని. కనుక ఇది నాన్న ఇది మనం పొందుకుంటామని ఎంత ఖచ్చితంగా చెబుతున్నారో. పేతురుతో చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు రాలేవు కానీ ఒకనాడు ఖచ్చితంగా నువ్వు వస్తావు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ ఒక దినాన్న ఖచ్చితంగా నేనుండు స్థలంలో మీరు కూడా ఉంటారు అని ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నారు. ఎందుకనంటే నా తండ్రి ఎంట అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్పుదునని అంటున్నారు. కనుక నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నానని 3వ వచనంలో మనం చూస్తున్నాం. మనము నమ్మాలి. ఏమని నమ్మాలి అని అంటే, ఆయన వెళ్ళడానికి గల కారణం, ఎందుకు వెళ్ళారనే విషయం గురించి మనం నమ్మడం గురించి ఈ మాట మనకు తెలియజేస్తున్నారు. ఆయన వెళ్ళడానికి గల కారణము, ఉద్దేశము పరలోకములో శిష్యులకు మనకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు. నేను వెళ్ళుటకు బహుశా మీకు ప్రస్తుతము దుఃఖము కలగొచ్చు. ఆనాడు శిష్యులతో చెబుతున్నటువంటి మాట మేడగదిలో, నేను వెళ్ళడం వలన మీకు ప్రస్తుతము దుఃఖము కలుగుతూ ఉండొచ్చు, కానీ నేను వెళుతుంది మీ పని నిమిత్తమే.
అలాగే యేసుక్రీస్తు వారు ఇది నన్ను మనతో చెప్పిన మాట చెబుతున్నటువంటిది ఆ రోజు శిష్యులతో ఎలా చెప్పారో, ఆయన వెళ్ళింది మన పని నిమిత్తమే, నీ పని నిమిత్తమే, నా పని నిమిత్తమే అని అంటున్నారు. ఏమిటి ఆ యొక్క పని అని అంటే, హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో క్లియర్గా చూస్తాం. హెబ్రీలు 6:20లో చూద్దామా? నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ఆయన ప్రవేశించి, అనగా మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి, అనగా అన్నీ కూడా సిద్ధపరిచారు. ఇక నువ్వు సిద్ధంగా ఉండడమే తరువాయి. మనకు స్థలం సిద్ధపరచడానికి ఆయన ముందుగా వెళ్ళారు, అందుకనే వెళ్ళారన్న విషయాన్ని గమనిస్తున్నాము. ఆయన ఉత్తరవాదిగా నీ కొరకు, నా కొరకు, నీ పరంగా, నా పరంగా, నీ పక్షంగా, నా పక్షంగా ఉత్తరవాదిగా, అడ్వకేట్గా వెళ్ళారు ఆయన. నీ కొరకు, నా కొరకు స్థలాన్ని స్వాధీనపరుచుకొని, ఓనర్షిప్ పొందుకొని, అది తిరిగి నీకు ఇవ్వడానికి స్వాస్థ్యముగా ఆయన పొందుకొని ఆయన సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు. క్రీస్తును ఎవరైతే నమ్ముతారో వారందరి కొరకు కూడా ముందుగా వెళ్ళి స్వాధీనపరుచుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, పరలోకములో సంతోషము నిత్యము ఉంటుందని జగత్తు పునాది వేయబడక ముందే చెప్పడం జరిగింది. కానీ మానవుడు పడిపోవడం వలన ఆ యొక్క అవకాశం కోల్పోయాడు కనుక, పడిపోయినటువంటి ఫాలెన్ మ్యాన్, పడిపోయినటువంటి వాడు అదే సంతోషాన్ని మళ్ళీ పొందుకోవడానికి వేరే మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు. అదే శిలువ మార్గము. ఆ శిలువ మార్గము ద్వారా ఆయన పోగొట్టుకున్నటువంటి, ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ మార్గాన్ని ఆయన వచ్చి మరొక మార్గాన్ని ఆయన ద్వారా ఏర్పరిచారు. అందుకని నా ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా మీరు వెళ్ళలేరని చెప్పడానికి గల కారణము, మొట్టమొదట ఉన్నటువంటి జగత్ పునాది వేయబడక ముందు ఏర్పాటు చేసినటువంటిది కోల్పోయాము. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాకూడదని ఆయన ప్రణాళిక ప్రకారముగా ఆయన వచ్చారన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సిద్ధపరిచినటువంటి ఆశీర్వాద స్థలానికి మనల్ని తీసుకెళ్ళడానికైనా మరలా వస్తానని అంటున్నారు. 3వ వచనంలో పూర్తిగా చదువుదామా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదునన్న మాట చూస్తున్నాం. కనుక ఇది ఎంతో ఆదరణకరమైనటువంటి మాటలు. యేసుక్రీస్తు మరలా వస్తాననడం అన్నది, ఖచ్చితంగా కూడా వస్తాననడం అన్నది, మరలా వచ్చి అన్న మాట అక్కడ అందులో చూస్తున్నాం. ఆ మరలా వచ్చి అన్న మాట మనందరికీ కూడా ఆదరణకరమైనటువంటి మాట. సాధారణంగా తీసుకోవలసినటువంటి మాటలు కాదు ఇవి, మనుషులు రాసినటువంటి మాటలు కాదు, పరిశుద్ధాత్ముడి చేత లిఖింపబడి మనందరికీ కూడా ఆత్మీయ బోధను అనుగ్రహించడానికి మన ముందు ఉంచినటువంటి సత్యాలు ఇవి. వీటిని నమ్మిన వారే ఇందులో ఇస్తామన్నవి పొందుకోగలరు. ఇందులో ఉన్నటువంటి నమ్మని వారు ఇస్తామన్నది నువ్వు పొందుకోలేవని కూడా గ్రహించాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ అనేటటువంటి నమ్మకము కలవరములో ఉన్నటువంటి నీ హృదయానికి ఇచ్చేటటువంటి ధైర్యము, కలవరంలో ఉన్నటువంటి నీ యొక్క జీవితానికి ఇచ్చినటువంటి భరోసా, నేను మరలా వస్తాను అన్నటువంటి మాట. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట చూస్తాము. ఫిలిప్పీలు 4:5లో చూస్తే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు ఏమన్నారండి? సమీపముగానున్నారు. అలాగే యాకోబు 5:8లో కూడా చూస్తాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూసినట్లయితే, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను, ఇక్కడ అంటున్నారు స్థిరపరచుకోండి, సిద్ధపరచుకోండి, స్థిరపరచుకోండి అంటున్నారు. అనగా స్థిరపరచుకోవడం అనగా చంచల స్వభావంతో ఉన్నటువంటి నీవు, లేదు నేను సిద్ధంగానే ఉంటున్నాను అని నీ హృదయాన్ని నీవు వాక్యము ద్వారా, విన్నటువంటి మాటల ద్వారా స్థిరపరచుకోమంటున్నారు.
ప్రభువు రాక సమీపించుచున్నది. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఆయన వస్తానులే అని అనలేదు, వస్తాను అని అనలేదు, సమీపముగా ఉన్నదంటున్నారు ఒక దగ్గర. మరొక చోట ప్రభువు రాక సమీపించుచున్నది అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరలా వచ్చి విశ్వాసముతో తనని అనుసరిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా తీసుకొని వెళతారు. చనిపోతున్నటువంటి వారిని, ఎప్పటికప్పుడు చనిపోతున్నటువంటి వారు ప్రైవేటుగా దేవుని దగ్గరికి వెళితే ఆయన రాకడలో అందరినీ ఒకసారి తీసుకెళ్తున్నప్పుడు పబ్లిక్గా మళ్ళీ అందరినీ కూడా తీసుకొని ఆయన వెళతారన్న విషయం కూడా మనం గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న యోహాను సువార్త 17వ అధ్యాయంలో 24లో కూడా ఒక మాట అంటున్నారు. 17:24 చూద్దామా. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని చాలండి. కనుక ఇక్కడ నేను ఎక్కడ ఉంటున్నా, తండ్రిని వేడుకుంటున్నటువంటి మాట, నేను అక్కడ ఉంటాను, వాళ్ళని ఇక్కడ కింద ఉండమనండి అని అనటం లేదు. ఏకంగా ఆయన ఉండేటటువంటి స్థానంలోకి నిన్ను ఉంచడానికి తండ్రిని ఆల్రెడీ వేడుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంఘం అనగా అన్నీ సిద్ధపరిచారు, నువ్వే మాత్రమే సిద్ధంగా ఉండాలని ఇది నన్ను తెలియజేస్తున్నారు. శిష్యులతో మాట్లాడుతూ పరలోకంలో ఉండేటటువంటి సంతోషం గురించి తెలుపుతున్నారు. పరలోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని గురించి తెలియజేస్తూ, మరి అందుకు మార్గం ఎలాగా, పరలోకం గురించి చెబుతున్నారు, నివాసం గురించి చెబుతున్నారు, బాగానే ఉంది. అందుకు ఎలా వెళ్ళాలి, మార్గం ఏంటి అని అంటే 4వ వచనం అంటారు, అది మీకు తెలుసు అంటున్నారు ఆయన. నేను వెళ్ళుచున్న స్థలమునకు చాలండి, మార్గము మీకు తెలియని అంటున్నారు, మీకు తెలుసు కదా అంటున్నారు. ఇది నాన్న మీతో కూడా మాట అంటే, మీకు తెలుసు కదా పరలోకానికి ఎలాగ వెళ్ళాలో అంటే ఎంతమంది అవునంటే నాకు తెలుసు అనగలరా? అనగలగాలి. మీకు తెలియని అన్నారు, అందుకనే మీకు తెలుసు అని అంటున్నారు. ఏది మార్గం అనేది అన్నప్పుడు అప్పుడు తోమ ఆ మార్గము గురించి ప్రభువుని సంకోచించకుండా, ఏమన్నా దెబ్బలాడతారేమని సరే అనుకోకుండా ధైర్యముగా తోమ అడుగుతాడు. అప్పుడు 5వ వచనంలో, అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని చాలండి. కనుక తోమ అడిగాడు, మనం అడిగినట్టుగా నీ మనసులో ఉన్నటువంటి మాట తోమ అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు, ఆ మార్గం ఎలాగో తెలియను, నువ్వు ఆ మార్గం మీకు తెలుసుని అంటున్నావు కదా, మాకు తెలియదే, ఎలాగ తెలుసునంటే మేము అనుసరించడానికి ఆ మార్గం మాకు ఎలాగ తెలుస్తుందని తోమ అడిగినప్పుడు, ఆ మార్గము తెలియదని కంప్లైంట్ చేస్తున్నాడేమో కానీ ఆ కంప్లైంట్ వెనుకతల తనకున్నటువంటి ఆశ తెలుస్తుంది. తోమ అజ్ఞానంతో మాకు తెలియదే మార్గం అని అన్నా, ఆ మార్గం గురించి తనకున్నటువంటి ఆశ తెలుస్తుంది. కనుక తోమ అడిగిన మాటలకు అప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అన్నప్పుడు, ఆ మార్గం ఎలాగో తెలియమని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట 6-7 వచనాల్లో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని. కాబట్టి నువ్వు యేసుక్రీస్తుని ఎరిగి ఉంటే, ప్రతిదినము కూడా మొదటగా చెప్పినట్టుగా ఆయనతో నువ్వు ప్రార్థన చేసే సహవాసమో స్నేహమో నీకు ఉంటే నువ్వు యేసుని ఎరిగి ఉన్నట్టే. యేసు ఎప్పుడైతే నీకు తెలుసో తండ్రి కూడా నీకు తెలిసినట్టే. ఎప్పుడైతే యేసుని నువ్వు ఎరిగి ఉన్నారో ఆయన ఎరిగినటువంటి జనాభా అంతని కూడా ఆయనే చేయి పట్టుకొని తీసుకెళ్తానంటున్నారు. కనుక ఆ మార్గం మీకు తెలుసు కదా అంటున్నారు. ఏంటంటే నువ్వు యేసుని ముందు తెలుసుకో, యేసుని నువ్వు తెలుసుకుంటే ఆ మార్గం మీకు తెలియను. అదే అంటున్నారు, ఆ మార్గం మీకు తెలియను, నేనే మార్గమును నేనే సత్యమును అయినా మళ్ళీ చెప్పారు. అనగా యేసుక్రీస్తునే నువ్వు ఆరాధిస్తే, యేసుక్రీస్తే నా రక్షకుడని నువ్వు అంగీకరిస్తే, యేసుక్రీస్తే నన్ను అన్ని విషయాల్లో కూడా హృదయ కలవరం నుంచి
ఆయన కాపాడేవాడు ఆయనని నువ్వు గ్రహించి నీ పాప జీవితము పాత జీవితము పాపములను విడిచిపెట్టి బాప్తీసము తీసుకొని బలలో చేయి వేసి ఆధ్యాత్మికంగా నువ్వు నడుస్తూ వెళ్తునంటే అదే నువ్వు ఆయనను ఎరిగినట్లు లెక్క. అలా ఎరగడం అని అంటేనే నీకు మార్గము సిద్ధముగా రెడీగా ఉంది, నిన్ను ఆయన తీసుకుని వెళ్తారు అని అర్థం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి అని అందుకే ముందే చెప్పారు ఆయన. నువ్వు యేసుక్రీస్తునందు దేవుని యందు విశ్వాసం ఉంచు, నా యందును అనగా యేసుక్రీస్తు చెప్తున్న మాట, నా యందును విశ్వాసం ఉంచు. కనుక ఆయనే మార్గం అని చెబుతున్నారు. నేనే మార్గము, ఐ ఆమ్ ద వే అన్న మాట మనకు తెలియజేస్తున్నారు. మరొక మాట కూడా అందులో ఏమన్నారండి, 6వ వచనంలో మధ్యలో, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు అనగా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కనుక నీ అంతిమ లక్ష్యం అదే. కనుక నువ్వు కుమారుడి ద్వారానే నువ్వు వెళ్ళాలి. ఎందుకనంటే మొట్టమొదటి మార్గాన్ని, ఆ నిత్య సంతోషాన్ని, జగత్తు పునాది వేయబడక ముందు ఉంచినటువంటి సంతోషాన్ని, ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని పాపంలో పడిపోయి పోగొట్టుకున్నటువంటి నీకు ఆయన ఏర్పాటు చేసినటువంటి మరొక మార్గమే నేనే మార్గము, నేనే సత్యం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు తన గురించి గొప్ప సంగతులను తెలియజేస్తున్నారు. ఏమనంటే తానే మధ్యవర్తిని, తండ్రి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళడానికి మధ్యవర్తిని నేనే అడ్వకేట్ని, నీ పక్షంగా నేనే వాదిస్తాను. అయ్యో వీడు ఫలానా పాపములు చేశాడే, ఈమె ఫలానా పాపములు చేసిందే అని చెబితే లేదు అందుకు నేను వెల చెల్లించానని తండ్రి దగ్గర మధ్యవర్తిగా, అడ్వకేట్గా ఆయన చెప్పి నిన్ను ఆయన ఏర్పాటు చేసినటువంటి నివాసంలో ఉండడానికి, నేనుండి స్థలములో మీరును ఉండులాగున ఆయన మరలా వచ్చి తీసుకుని వెళ్తానని తెలియజేస్తున్నాడు. ముగించబోతున్నాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 16లో ముందుగా ప్రవచించబడినటువంటి మాట అందాక చదివాము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కనుక్కోండి. ఎవరు యేసుక్రీస్తు, ఎవరు మధ్యవర్తి, ఎవరి ద్వారా వెళ్తే తండ్రిని నేను చేరుకోగలని అడిగి తెలుసుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని ముందుగానే ప్రవచించినటువంటి మాటలు ఈ దినాన్న మనకి జ్ఞాపకము చేస్తున్నారు. కనుక నేనే మార్గము, నేనే సత్యము. ఈ మాటలన్నీ కూడా వివరించడానికి సమయం చాలదు. కానీ పాత నిబంధనలు సాదృశ్యంగా హెబ్రీలు 9:24లో నిజమైనటువంటి పరిశుద్ధ స్థలమును పోలినటువంటి ఆయన, అలాగే పరలోకము నుండి వచ్చినటువంటి నిజమైనటువంటి ఆహారము ఆయనే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. పరలోకము నుండి వచ్చినటువంటి నిజమైనటువంటి గుడారము కూడా ఆయనే. కనుక ఆయనే సత్యము. హెబ్రీలు 10:20లో చూస్తాము, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదంట. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన శరీరం అనే తెర ద్వారా దేవుని మనము చేరుకుని ఆయనకి సమీపంగా వెళ్ళగలుగుతున్నాము, ఆయనకి ప్రార్థన చేయగలుగుతున్నాము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. కనుక యేసుక్రీస్తు ఈ విధముగా వారందరినీ కూడా గద్దిస్తూ ఆత్మీయ సత్యాలన్నింటినీ కూడా దినాన్న శిష్యులకు ఎలాగైతే బోధించారో, శిష్యులకు బోధించినటువంటి బోధ ద్వారా ఈ దినాన్న మనతో కూడా దేవుడు మాట్లాడి, మీరు నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రిని చేరుకోలేరు, మీ కొరకు నేను అన్ని కూడా స్థలాల్లో సిద్ధపరిచి ఉన్నాను, మీ హృదయాల్ని కలవరపడనివ్వకండి అని ఈ లోక అనంతరము గురించి చెబుతున్నారు. మరియు ప్రస్తుతం నీకున్నటువంటి సమస్యలను బట్టి కూడా నీతో మాట్లాడుతున్న మాట, నీ హృదయంలో అనగా నీ కుటుంబంలో ఏ సమస్య గురించి అయితే ఇవాళ ఉదయం నుంచి సిద్ధపడి నా దేవునికి నేను విజ్ఞాపన చేసుకుంటాను, నా దేవునికి నేను విజ్ఞప్తి చేసుకుంటాను, నా కుమారుడు గురించి,
నా భర్త గురించి, నా కుమార్తె గురించి నేను దేవునికి విన్నవించుకుంటాను, నా జీవితం గురించి దేవునితో మాట్లాడడానికి నేను వచ్చాను అని అనుకుని సిద్ధపడి వచ్చినటువంటి నీతో, ఒకవేళ సిద్ధపడకుండా వచ్చినా సరే నీ జీవితాన్ని బట్టి ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ హృదయమును కలవరపడనివ్వకుండా దేవుడు మనందరి హృదయాలకి ఆదరణను, ధైర్యమును ఆయన కలగజేసి మనందరినీ కూడా నడిపించి బలపరచునుగాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. విత్తబడినటువంటి వాక్యము మన మధ్యలో ఫలించు.